అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సో నవేడేస్ అందరూ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలో ఒకటి వెయిట్ లాస్. సో దీనికి సంబంధించి చాలామంది ఇంతకుముందు వీడియోస్ చూసి కూడా రెమెడీస్ పాటిస్తున్నారు. అలాగే ఈ త్రిఫల చూర్ణం కూడా ఓన్గా వాళ్ళు వాడుతున్నారు, కానీ అయినా రిజల్ట్స్ రావట్లేదు అని చెప్తున్నారు. బట్ అది ఎందుకు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సో మనం అందుకని ఇన్వైట్ చేసాము వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మ గారిని. ఒకసారి ఆయన వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. సార్ వెల్కమ్ టు ద స్టూడియో. సార్ సార్ ఈ త్రిఫల చూర్ణం అనేది వెయిట్ లాస్కి చాలా మంది వాడుతున్నారు, అంటే దీని మీద చాలా మందికి అవగాహన ఉంది, అయినా కూడా కొంతమందికి రిజల్ట్స్ రావట్లేదు అనేది ఒక కంప్లైంట్ కూడా ఉంది. అంటే ఈ త్రిఫల చూర్ణం అనేది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుందని తెలుసు, కానీ అసలు శాస్త్రీయంగా అసలు ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది యాజ్ ఏ డాక్టర్ మీరు చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న సార్మా. దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్లో కూడా చాలామంది సార్ మేము త్రిఫల చూర్ణం వాడినాము, అట్లుంది ఇట్లుంది రకరకాల దాని మీద గురించి చెప్తుంటారు మా. సో మీరు అన్నట్లు చాలామందికి శాస్త్రీయంగా దీన్ని ఎలా వాడుకుంటే ఆ వెయిట్ లాస్ సమస్య నుంచి బయటపడవచ్చో తెలియదమ్మా. వేగంగా వాడుతుంటారు. అలా కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఊహించినటువంటి పద్ధతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే చక్కటి వెయిట్ లాస్ వాళ్ళ సొంతం అవుతుంది. బరువు గురించి చెప్పుకోవాలంటే పూర్వకాలం ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చేది. ఈ రోజుల్లో మరి ఆ పరిస్థితికి వికటించేసేసి స్లిమ్గా ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సినటువంటి రోజులు వచ్చాయి. సో దీనికి 1,00,000 కారణాలు. ఏది ఏమైనప్పటికీ మరి వెయిట్ పెరిగే కొద్దీ ప్రథమ దశలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కనువిప్పు కలుగుతుంది, అప్పుడు జాగ్రత్త పడడానికి మొదలు పెడతారు. వెయిట్ పెరగడం అనేది సమస్తమైనటువంటి జబ్బులకు పునాది అని చెప్పుకోవచ్చు. బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, రక్తనాళాల సమస్యలు రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు, మెదడు జబ్బులు రావచ్చు, అదేవిధంగా కీళ్ళ నొప్పులు రావచ్చు, హార్మోన్ల అసమతుల్యత రావచ్చు. ఇలా ఒకటేమిటండి, అనేక రకాలైన జబ్బులకు కూడా వెయిట్ ఉండవలసినటువంటి వెయిట్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి అనేక రకాలైన జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు వచ్చినా ఒక పట్టణం లొంగకుండా వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ నరకయాతనకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ నేపథ్యంలో మరి ఆ వెయిట్ లాస్ సంబంధించి అవగాహన కలిగి ఉండి ఎటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా బయటపడవచ్చు, అవగాహన కలిగి వాటిని మనం ఆరోగ్య స్పృహతో చక్కగా వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల క్షేమదాయకంగా దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో కొవ్వు ఎక్కువ సంచితమైనా ఆ కొవ్వు అంతా కరిగించుకొని నాజుకుతనాన్ని సంతరించుకోవచ్చు. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మీరే చెప్పారు, త్రిఫల చూర్ణం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసినటువంటిది. సో కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు, ఈ 3 పదార్థాలు కలపడం వల్ల దాన్ని త్రిఫల చూర్ణం అంటారు. మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి మరి ఆ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే రాత్రిపూట ఒక గ్లాసు, అంటే దాదాపు 200 ml లేదా 250 ml నీళ్లు తీసుకోవాలి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఒక 5 grams లేదా ఒక టీ స్పూన్ నిండా త్రిఫల చూర్ణం అందులో వేసేసి మూత పెట్టేసేయాలి. నైట్ ఉదయం దాకా నానిపోతుంది. అది ఉదయానికంతా. ఉదయం నానిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కాసేపు మరిగించాలి. అప్రాక్సిమేట్గా 100-150 ml నీళ్లు మిగిలేదాకా మరిగించేసేసి సగం, సో అప్రాక్సిమేట్గా అయితే సరిపోతుంది. మరిగించేసేసి దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి, ఆ వడగట్టిన తర్వాత శొంఠి పొడి ఒక గ్రామ్, ఎక్కువ కూడా వాడకూడదండి, 1 గ్రామ్ శొంఠి పొడి, అంటే దాదాపు ఒక 3-4 చిటికలు వాడినా సరిపోతుంది. అప్రాక్సిమేట్గా 3-4 చిటికలు లేదా మ్యాక్సిమం 1 గ్రామ్ ఒక శొంఠి పొడి అందులో కలుపుకోవాలి. మరి తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ మంచి తేనె దొరికేట్లయితే తేనె కలుపుకోవచ్చు, లేదంటే అరబద్ద నిమ్మరసం కలపాలి. సో ప్రతిరోజు ఉదయం పూట ఈ పద్ధతిలో త్రిఫల కషాయంలో ఒక 4-5 చిటికలు మ్యాక్సిమం, లేదా మ్యాక్సిమం 1 గ్రామ్ ఒక శొంఠి పొడి, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ తేనె వాడుకోవచ్చు, 1 స్పూను, తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైతే అరబద్ద నిమ్మరసం వాడుకోవచ్చు. కలిపేసేసి టీ తాగినట్లు, కాఫీ తాగినట్లు, అదేవిధంగా పాలు తాగినట్లు మనం సిప్ చేస్తూ తాగాలి. సో పరిగెడుపున ప్రతిరోజు మనం ఈ విధంగా చేస్తుండాలి అనమాట. కొంతమందికి మరి కాఫీ ప్రియులు ఉంటారు, టీ ప్రియులు ఉంటారు, అవి తాగంది వాళ్ళకు దినం కూడా మొదలు కాదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అలాంటి తాగిన తర్వాత ఒక గంట ఆగిన తర్వాత కూడా తీసుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు పరిగెడుపును తీసుకోవడం మంచిది. తప్పని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా అలా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా
కొవ్వు కరగడం మొదలవుతుంది, నాజుకుతనాన్ని సంతరించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మరి వెయిట్ తగ్గడమే కాకుండా షుగర్ రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది, హార్మోన్ల అస్తవ్యస్తత రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కీళ్ళ నొప్పులు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది, బీపీ రాకుండా ఉండేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఒక 3 మాసాలు ఈ యొక్క ఔషధం వాడిన తర్వాత మరలా 1 మాసం వ్యవధి ఇచ్చేసి మళ్ళీ వాడుకుంటూ ఉండడం మంచిది. కొంచెం గ్యాప్ ఇస్తూ 1 నెల పాటు గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ కొన్నాళ్ళ పాటు వాడుకొని కొన్నాళ్ళు గ్యాప్ ఇస్తడం చేయడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం జరుగుతుంది. అంతేకాకుండా నేను గత కొన్ని వీడియోలో కూడా మరి ఆహార విధి విధానాలు, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, వెయిట్ పెరగకుండా ఉండాలన్నా, ఉన్నటువంటి వెయిట్ నార్మల్ స్థితికి రావాలన్నా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, చిన్నవి నేను చెప్పడం జరిగిందండి. సో అలాంటి వీడియోస్ చూసిన సింపుల్ యొక్క మార్పు చేర్పులతో చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఓకే, సో త్రిఫల చూర్ణానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మన వ్యూవర్స్కి వచ్చేసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.